నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ఓ సామెత ఉంది. తెలంగాణలో రాజకీయంలో బీఆర్ఎస్ మాట్లాడే మాట అట్లాగే ఉంటుంది. కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ ఒకటే. ఎందుకంటే మేము పంపించిన లిస్టుని అక్కడ గవర్నర్ ఓకే చేయలేదు, అదే కాంగ్రెస్ పంపించిన లిస్టుని గవర్నర్ ఓకే చేసేసింది. దానికి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కి పొత్తు అనేదానికి ఎవరికన్నా కనీసం బుర్రా బుద్ధి ఉన్నటువంటి వాడు ఎవడైనా నమ్ముతాడా? ఆ గవర్నర్ని దారుణంగా అవమానించి ఓ మనిషిగా కూడా చూడకుండా, ఒక మహిళగా కూడా చూడకుండా విచిత్రమైనటువంటి హింస పెట్టారు. దానికి ప్రతీకారం ఆవిడ తీర్చుకుంది. అధిష్టానం ఏమీ పట్టుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి పోయేది ఏం లేదు కదా, కేసీఆర్ని కొంచెం ఇబ్బంది పెడుతుంటే బెటరే కదా అన్నటువంటి రూట్లో వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు అది మారుస్తున్నారు, అంతే కదా. వెరీ సింపుల్ లాజిక్ ఇక్కడ. దాన్ని కథ మార్చేసి అర్జెంటుగా ఈ రూట్లోకి తీసుకొచ్చేసారు. ఏంటది అంటే కాంగ్రెస్ పార్టీను భారతీయ జనతా పార్టీ ఒకటి. కొంచెం నోట్లో పాలపేక పెట్టుకునేటువంటి వాడన్నా నమ్ముతాడా? కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పక్కన కొట్టుకుదస్తుంటే మేము ఇదివరకు కనుక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నట్టుగానే ఈ దిక్కుమాలినటువంటి అక్రమ సంబంధాలు అంటగట్టుకుంటూ సాగేటటువంటి రాజకీయాన్ని నడిపిస్తున్నారు.